ఆప్షన్స్ ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు టెర్మినాలజీ రావాలి. అవును సో టెర్మినాలజీ అనేది ప్రాపర్గా తెలియకపోవడం వల్లే చాలా మంది ఫెయిల్ అవుతుంది. కాకపోతే ఆ టెర్మినాలజీని నేర్పడమే మన యొక్క ఛానల్ యొక్క ప్రత్యేకత. సో సిఎస్ఐఆర్ స్ట్రాటజీ అనేది మనకి ఆ విధంగా ఉంటుంది. అందుకోసమే ఒకే ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్లో జేఆర్ఎఫ్లు వచ్చినాయి. అలాగే మన బ్యాచ్ నుంచి ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారు అండ్ ఐపీఆర్ సెట్ అయింది అండ్ నెట్ అయింది, యూజీసీ నెట్ పిహెచ్డి అడ్మిషన్ వచ్చింది, జేఆర్ఎఫ్ అయింది. సో ఇవన్నీ అయినాయి. నెక్స్ట్ 2 months అవ్వదు కదా సార్, 2 months 6 months మినిమం సార్. వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అప్పుడే మనం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అవ్వట్లేదని లాంగ్ టర్మ్ బ్యాచ్ పెట్టాము. అవునవును సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎంఎస్సి జువాలజీ చేసినా కానీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా కానీ వచ్చి ఒక 10-15K శాలరీస్ అంతే సార్. మా అయితే 20 లోపే వస్తాయి సార్. అదే కొంచెం ఇక్కడికి వచ్చి చదువుకుంటా అకాడమిక్స్ చూసుకుంటానే ఇలా నెట్ కానీ సెట్ కానీ యూజిస్ నెట్ వీటన్నిటికి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు అనేది బెటర్ లైఫ్ ఉంటుంది సార్. 15Kతో వచ్చే దాని బదులు ఒక 48